யார் பின்னே பொய்யே చాలా బాగుంది. ఎప్పుడైనా అట్లా వేసుకొని చట్నీ చేసుకొని అంత ఇచ్చారా చెప్పండి. అయితే తినాలి నేను ముందు ఆస్వాదించి డిఫరెంట్గా ఉంది. చాలా బాగా. ఇంకా మేము ఈరోజు తొందరగా వచ్చేసాం. రామ్ దగ్గర పని ఉందని చెప్పి ఇంకా వస్తా నందిని అయితే సరే నువ్వు టిఫిన్ వేసి తీసుకొచ్చి మేము వెళ్ళి షాప్ చేస్తామని చెప్పాం. ఇడ్లీను అట్లీ వేసుకొని చట్నీ చేసుకొని తెచ్చింది. ఎక్సలెంట్గా ఉంది. తినేస్తాం. తినే కుమ్మే వస్తాము. మా బావ నాకేస్తున్నాడు. బాగుందంట టిఫిన్. బాగుంది. నేను ఆల్రెడీ తినేసాను. మా అక్క తినేసింది ఆల్రెడీ. వాళ్ళకి ఏమంటారు పిల్లలకి? వాళ్ళకి ఏమంటలేదు. వాళ్ళు ఏం తింటారు? కూర ఉందా ఇంటికాడ? ఏం లేదు. ఏం తెచ్చుకుంటారు కావాలి. ఇదిగోండి వెండి చేపల షాప్కి అయితే వచ్చాము. ఈరోజు సండే అండి. సండే కూడా వచ్చామన్నమాట. పొద్దున్న వచ్చేసాము 10ంటికి. వాతావరణం ప్రస్తుతానికి అయితే చల్లగా ఉంది, కూల్గా ఉంది. మా బావ అయితే ఈరోజు తలకాయ తీసుకొచ్చి వండుతాడంట ఈరోజు. అందుకని నేను అన్నం అయితే వండుకొచ్చాను. మొన్న అయితే చేపల కూర వండాడండి. చాలా అంటే చాలా బాగుంది అది. ఆ రోజు అయితే నేను ఫోన్ తీసుకురాలా, మా ఆయన రాలేదు కాబట్టి. మీకు చెప్పాను కదా నా ఫోన్ పనిచేయట్లేదండి. మా ఆయన ఫోన్ ఉంటేనే వీడియోలు తీస్తానని. అందుకని ఆ రోజు వీడియోలు తీయలేదనమాట. చట్నీ చాలేదా? ఏకంగా తేజు చట్నీ అమ్ముతావేంటమ్మా అందెళ్ళి. ముసలాయి టిఫిన్ వేసాడు కదా. తేజ అంటుంది చట్నీ వేస్తుంటే ఏంటమ్మా ఇల్లు అమ్ముతావా చట్నీ తీసుకెళ్ళలేదు. కొంచెం వాటర్ వేసుకోవాల్సింది కొద్ది ఫస్ట్లో అందంగా ఉంది. సరిపోయింది. అయినా ఉంది అందులో చట్నీ. అట్లు మొన్న ఇడ్లీ మొన్న చట్నీ అయితే సూపర్. మా ఇంట్లో ఇడ్లీ లిక్తాక అంత ఇష్టం చట్నీ. అది చట్నీ కోసం తినిద్ది. పండుగప్ప అయితే వేస్తావా? తర్వాత ఏం వేస్తావు? మాగ చేప ఉందా? మాగ చేప లేదుగా. పండుగ కూడా కొట్టే ఇందులో ఒకటి మాగుందా కొట్టు. మళ్ళీ ఉప్పు సావడాలు కూడా కొట్టు ఇందులో. ఏ కాదు ఇక్కడ మాగా ముక్క ఉంది లోపల తీసుకెళ్ళాలి. ఉప్పు సావడాలు మాగా లోపల. ఇదైతే షాప్ అండి. అలా అద్దెకి తీసుకున్న షాప్ అనమాట. అంటే అన్నీ స్టోర్ చేసుకుంటాం. ఇలాగా ఈ చేపలు ఇలా వేసేస్తాము. ఎందుకంటే ఒక దగ్గర వేస్తే అదో రకంగా ఉంటాయి కదండి. ఇలాగా కట్టామన్నమాట. మా ఆయనను మా బావ ఈ క్లాంపులు కొట్టి ఇలాగ చేపలకి సెట్టింగ్ అయితే చేశారు. చేపలు చూసారా చక్కగా ఆరేసినట్టు బాగున్నాయి కదా. కొట్టు కూడా చాలా బాగుంది. ఇకైతే మా ఆయన పండుగప్ప చేప అయితే కొట్టేశారండి. మాగ చేప అయితే తీద్దాము. ఇక మాగ చేప అయితే తీసాను. ఇప్పుడు ఆ చేపని వేసేస్తావా? వేసేస్తావా? అస్సలు ఆగట్లేదు మా ఆయన అయితే. షాప్ అయితే ఇదనమాట. అయితే ఇక ఈరోజు నా ఈవినింగ్ అయిపోద్దండి. ఇక 9:30 అలా అయిపోద్ది ఇక్కడ. ఇక డైలీ మీకు ఏదో ఒక వీడియో అయితే వచ్చింది. చూస్తాను, ట్రై చేస్తాను. 50 గ్రాములు ఉంటాయి అంతే. 50 గ్రాములు ఉన్నాయి కావా? 80 రూపాయలు. 80 రూపాయలు. చేపను అయితే కటింగా ఏంది చొమ్మో సేమి ఎప్పుడో పొద్దున్న ఇది కొడితే చేపలు మాత్రం చాలా బాగున్నాయి. ఫ్రెష్ సరుకు అనమాట. ఎవరికైనా కావాలంటే మన షాప్ దగ్గర వచ్చి తీసుకోండి అండి.
చాలా మంది వస్తున్నారు యూట్యూబర్స్ అయితే. రోజుకి నాకు తెలిసి నేను 4 రోజుల నుంచి ఉంటున్నా కాబట్టి నాకు తెలిసి రోజుకు 10 మంది అయినా వస్తున్నారండి నీ షాప్కి అయితే. నెక్స్ట్ ఈ చేపలు కొట్టాలి. నెంబర్ 1 చేపలు మాత్రం బాగున్నాయి. ఇదేం పప్పు రొయ్య, ఇది పండుగప్ప ముక్కలు బాగున్నాయి. పండుగప్ప ముక్కలు ఏంటన్నా అంతగా తింటున్నావు? మొత్తం తినేసావు. అంత బాగుందా? నాకు ఇచ్చిందా అడుగు. పాయసం బాగుంది. బాగుందా? సేమి పాయసమా? ఎలా అయితే ఖాళీ చేస్తాం ఆ బాక్స్ని. అలా తీపి తినే వాటర్ తాగుతారా? ఎక్కడ వండుతా? ఫామ్ దగ్గర ఇక్కడ ఉందిగా పుల్లలు పోయి. మళ్ళీ ఎందుకు అయినా మోసుకెళ్తాం? ఏమంటారు? చాక్ పొద్దున కూడా పెట్టాడు. పొద్దున పెట్టాడు చాకు. అన్నీ ముందు తలగా తెచ్చితే నెక్స్ట్ ఈ పని చేసుకోవచ్చు. తలకాయ కాబట్టి నువ్వు చాలాసేపు ఉడకబెట్టాలి. చేపని గుడి తలకాయ కదా. కోళ్ళ ఫామ్కి అయితే వచ్చాము ఇప్పుడే. ఏం చెట్టే నువ్వు చేపలు ఉంటే చేపలు నరికెత్తావు, చెట్లు ఉంటే చెట్లు నరికెత్తావా? ఖాళీగా ఉండకూడదు, ఏదో పని చేస్తూ ఉండాలి. ఎప్పుడు మంచి అన్నవాడు ఏదో పని చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. ఇవన్నీ కోళ్ళ ఫామ్ అయితే మా బావాలు తీసుకున్నారు. ఇది కొత్తగా దీనికి చాలా పని ఉంది చేపించడానికి. చూసారు కదా ఎలా ఉందో, బాగా చూపించాలి. కానీ చుట్టూ చాలా బాగుంది చెట్లు గిట్లు. నేను ఆ వెనకమాల అయితే కరివేపాకు తోట ఉందండి ఏకంగా. జాంగా చెట్టు ఏం పాపం చేసింది? చెట్టు వెళ్ళి పెంకుల మీదకి వెళ్ళిపోయింది. చెట్టు ములక్కాయ చెట్లు కానీ అబ్బా, కరివేపాకు కానీ బేభత్సంగా ఉందిగా. అబ్బా కరివేపాకు చూడ సూపర్గా ఉంది. కరివేపాకు ములక్కాయ చెట్టు ఇది. ఈ వాటర్కి ఇంతకుముందు వాళ్ళు వాటర్కి పెట్టుకున్నట్టున్నారు ఈ ట్యాంకీలు. ఇక్కడ నిద్రగన్నే చెట్లు కూడా ఉన్నాయి. నిద్రగన్నే తోట ఉంది. ఆయన ఏదో అడుగుతున్నాడు, అదేం చెట్టు అంట. కాదు, ఇదేం చెట్టు? దెబ్బ చెట్టు లాగా ఉంది. నరకమా? అది అడ్డు కదా. అయ్యే ముళ్ళు ఉంటాయి ఆ చెట్టు అంతా. ఉంటాయి దెబ్బ చెట్టు అయితే. ఎంతకో ముళ్ళు ఉంది నాయన. అది నరికినా దూరం చేసుకోవాలి. కొబ్బరి చెట్లు మాత్రం భలేగా ఉన్నాయి. కొబ్బరికాయ చెట్టు ఎక్కవా నువ్వు? అది మంద కాదు. ఇగో ఈ 3 ఇది ఒకటి. కొబ్బరి బొండాలు ఉన్నాయి బావా. అయ్యో పైన ఉన్నాయి.
వేసేద్దామా వచ్చిందని నీకు ఎక్కడ వచ్చు నువ్వు వేసేస్తావు అక్కడి నుంచి పడుతుంది ఇప్పుడు నేను వెళ్ళాలి హాస్పిటల్కి కొబ్బరి చెట్టు ఎక్కుతావా అవునా ఎక్కైతే చూద్దాం ఆ చెట్టుకున్నాయి బొండాలు అన్నీ ఉండే అయితే తను లేదా ఇది హౌస్ అనమాట అంటే ఏదైనా మందులు అవి పెట్టుకోవడానికి కోళ్ళకి నాపరే పూర్వకాలం ఇల్లు గుర్తొస్తుంది నాకు కరెంట్ ఉంది వైర్ లాగాలి మీటర్లో నుంచి పంపు ఎక్కడ ఉంది అక్కడ సూపర్గా వస్తున్నాయి బోరే తీసారు ఇది బోర్ లాగే ఉందిగా ఇదే బోరే దీనికి మనం వాడు తీసుకోవాలి వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఫిట్ చేసుకోవాలి జాగ్రత్త అదే వాళ్ళంటే మన లైన్ కలిపేస్తాం రోడ్డు చిన్న రోడ్డు ఒక తంత పడిద్దాం తాతావా ఆ ఇంటి మీద పడతాయి పెంకులో నూడతాయి ఆ వాటర్ పట్టుకోవచ్చు అన్నాడు దాంట్లో కింద మరి గొల్ల అయిపోయింది మధ్య అంతా లేదా అదే మట్టుకో తీసేసి కొద్దిగా ఈ టైప్ రాళ్ళ ముక్కలను సెట్ చేస్తే కొద్దిగా సైట్ వచ్చింది ట్యాంక్ అక్కడ సెంటర్లో ఆ కారణంగా పెట్టించుకోవాలి అక్కడ పెట్టుకుంటే రెండు సపరేట్ అటు దానికి దీనికి చెట్లు ఉన్నాయి ములక్కాయలు కరివేపాకు మీకు ఇబ్బంది ఉండదు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు అటు వెళ్దాం కదా ములక్కాయ కరివేపాకు తోట ఉంది అంటున్నాను కరివేపాకు తోటే అటుపోతా ఆయన వస్తా అన్నాడు వస్తే ట్యాంక్ ఎక్కడ పెట్టించారు ఏంటని ఆ వర్లు ఉన్నాయి కదా ఆ వర్లు లేకపోతే ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్తాను మీద కింద ముందు సదరం కొద్ది కొద్ది నీళ్ళు సదరం చేసి పెట్టించాను దాని మీద మోసం వేసి దాని మీద పెట్టేస్తే 1000 లీటర్ల ట్యాంక్ కానీ 750 వెయ్యిదే తెచ్చుకోవాలి నీళ్ళే కావాలి ఇక్కడ మరి వాటర్ కావాల్సిందే కదా అసలు వాటర్ ఉన్నది ఎప్పుడు వాడుతుంది తీసుకొచ్చే కానీ ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దామండి చాలా పెద్దది కోళ్ళ ఫారం అయితే ఇదంతా బాగా చేపిస్తాకి నాకు తెలిసి ఒక 15 రోజులైనా పట్టిద్ది బాగా చేపించాలి ఏదైనా దాంట్లోకి దీంట్లోకి 5000 కోళ్ళు పడతాయి ఆ కోళ్ళ ఫారంలోకి దీంట్లోకి ఆహా కరివేపాకు మామూలుగా లేదు కరివేపాకు అదంతా కరివేపాకేనండి చూసారా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కరివేపాకు అయితే చాలాను పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మూల కరివేపాకు అంటే అది 8 కానవా 1 2 3 4 5 6 7 8 80 అంటే మొత్తం అన్నిటి మీద 4000 పడతాయి అంతే 4000 కోళ్ళు పడతాయి 500 దాంట్లో ఒక 10
ఈ పాలం దాంట్లో అదే సరి మనం చేయించుకోనుకుంటాం. దేనికి దానికి సేవించాలి ఇదా ఈ గుల్లని పొడిచేయాలి. ఈ గుల్ల పొడిచేసి మన ఓకపోతే మెత్తగా ఉండాలి. ఇలా ఈ గట్టిదనం ఉండకూడదు. చూసి ఇదంతా హార్డ్ అయిపోయింది. నూకలు వేసారు కోళ్ళకి అంటే అలా వదిలేసి కంటిన్యూ అయితే బాగుంటుంది. ఈ కాఫీ చేసి అలా హార్డ్ అయిపోయింది కాదు. మనం ఇదంతా గుల్లంతా పొడిచేసి మనం ఓకేపించుకున్నాం అనుకో సరిపోతుంది కాదు. ఈ ట్యాంకర్ తీసుకుంటే కొబ్బరి చెట్టు ఎక్కువైతే దీనికి అది ఊరంత ఉందో చెట్టు దాని ఉన్నాయి బొండాలు బొడ్డు కాబట్టి మన చెట్టు బాగానే ఉన్నాయి. బొండాలు ఉన్నప్పుడు కొయ్యాలి, కాయలు మనకు ఎందుకు ఉపయోగపడదు. అగో అక్కడ ఉన్నాయి, ఆ చెట్టుకున్నాయి బొండాలు. ఈ కాదు అగో బొండాలు అయితే తాగొచ్చు. మన చెట్టు బొండ మనమే తాగు. వంట రెడీ అయిపోయారా? పొయ్యలు ఇచ్చలేదు ఇంకా. చాలా పెట్టానా జాగ్రత్త చేయకూడదు. పొయ్యి రెడీ చేస్తున్నావా? పొయ్యి రెడీ చేస్తా. ఉల్లిపాయ కావాలిగా, ఇది వదిలేస్తున్నా. బాగా సరిపోతాయి చూడు ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిర్చి నచ్చింది కావాలి. ఇవేదాన్ని తెచ్చేసావు. జాగ్రత్త కాలేదు, జాగ్రత్త. తాగే తెచ్చావా? ఏంటి తలకాయ తెచ్చారా? తలకాయ తెస్తానని పారం కూడా తెచ్చాడు. తలకాయ కదా, మెడకాయ తెచ్చావు. కడిగి చాలులే కడిగి అవి సపరేట్గా పక్కన ఎవరు తెచ్చినా తెల్లే ఎవరు? సరే తాకు పెట్టేసి తాలింపు వేసేస్తున్నావా? అయిపోయింది, వేస్తావా? మసాలా తర్వాత ఏంటి లెవరా? అవి లెవర్ నేను కాలుస్తాను. అవి చాలా ఇష్టం. ఈ మక్కకి కానీ మా బాబు కానీ నాకు ఇంకా ఇష్టం. అవి కాలుస్తాను చూడండి. మసాలా అయితే వేసేసుకున్నామండి. కొద్దిగా మసాలా వద్దు ఇట్లకి అంటే నీసు అవసరం. అన్న ఈసారి ఏ రకం వడ్లు పెట్టాలి? ఏం పెడతాం రా, గవర్నమెంట్ దొడ్డట్లు కొంటలేదు కాబట్టి ఎట్లాగున్నా సన్న రకం వడ్లే పెట్టాలి. నేను కూడా సన్న రకం పెడదాం అనుకుంటున్నా. నువ్వేం పెడతావేమని అడుగుతున్నా. నేను కూడా సన్నదే పెట్టాలరా, తప్పటట్లేదు. అగో అరే లేవురా, బాగా డేంజర్ ఉంది. లేవురా, తొందరగా లేవురా. అన్న కోసేపు ఉండిపోదాం. ఎందుకు ఆగం చేస్తున్నావు? రప్ప చెప్తా కానీ ఊరుకు తొందరగా ఊరుకున్నాడు. జల్దిరా. నీకు ముందే తెలుసా ఇట్లా పిడుగుపడతా అని? తెలుస్తుందిరా, ఎందుకంటే నా ఫోన్ లో దామ్ని యాప్ ఇన్స్టాల్ చేసిన. అన్న గదే మ్యాప్ గది ఎట్లా పని చేస్తుంది? ఇది చాలా సింపుల్ రా. మన ప్లే స్టోర్ లో దామ్ని అనే యాప్ ఉంటది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు పిడుగుపడే 20 నిమిషాల ముందే ఇట్లా సైరన్ వస్తూ సౌండ్ చేస్తుంటది అన్నమాట. మనం ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తే ఇట్లా దామ్ని అనే యాప్ కనిపిస్తుంది. ఇక్కడ మన లొకేషన్ ని ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఎక్కడ పిడుగు పడుతుంది, ఎంత టైంలో పిడుగు పడుతుంది అని ఇట్లా మనకు సింబల్స్ కలర్ లో కనిపిస్తాయి. రెడ్ కలర్ ఉంటే 7 నిమిషాల్లో, ఆరెంజ్ కలర్ ఉంటే 14 నిమిషాల్లో, బ్లూ కలర్ ఉంటే 20 నిమిషాల్లో ఇక్కడ పిడుగు పడుతుందని మనకు చూపిస్తుంది. పిడుగు పడే ముందు మనకు సౌండ్ రావాలంటే ఖచ్చితంగా ఈ యాప్ లో రిజిస్టర్ కావాలి. ఇట్లా రిజిస్టర్ అయిన తర్వాత పిడుగు పడే 20 నిమిషాల ముందే మనకు సౌండ్ చేస్తూ మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి రైతుకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంవత్సరానికి కొన్ని వేల మంది రైతులు ఈ పిడుగు బారిన పడి చనిపోతున్నారు. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల కనీసం ఒక రైతు ప్రాణాన్ని మనం కాపాడే వాళ్ళం అవుతాం. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన పేజ్ ని ఫాలో చేయండి. జై జవాన్, జై కిసాన్.
ఏంటి లివర్ తెచ్చుకున్నావా? ఎవరు అవి 2 ముక్కలు పోయాలనుకున్నా మధ్యలో చూడు. ఆహా, పుల్లల పోయి ఉందని లివర్ తీసుకొచ్చావా కాలుస్తాకి? ఐడియా కడుపు మండిపోతుందా? కడుపు ఎలకలు పరిగెడుతుంది కడుపులో అందరికి. నిండిపోతున్నాయా? ఎంత ఆకలి మీద తింటే అంత టేస్ట్ వచ్చింది అనమాట. అలాగా అక్కడ పెట్టేసి ఇగో ఇలా పెట్టి ఇలా అవి మధ్యలోకి లాగు. వద్దామా? ఈ మసాలా అయినా అంటే కాల్చేసిన తర్వాత కట్ చేసి కొంచెం పసుపు అన్నీ వేసుకుంటే బాగుంటుంది దాన్ని. అలా పెట్టి చీకుల స్టైల్లో లివరా? వేడి తగిలి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి చెప్పాలంటే అంటే మసాలా కారం ఉప్పు అన్నీ కలిపితే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా ఒక టేస్ట్ వస్తుంది అన్నీ. అవును, కాల్చిన తర్వాత అన్నీ మన పైన అన్నీ జల్లితే బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్కరు ఒక టేస్ట్ ఇలా బాగుంటుంది. అవి వేసిన గుడ్లు నువ్వు వాటర్ పోసావు కదా. పోసాక లాస్ట్ లో ఉడికిపోతుంది. చిన్నప్పుడు కూడా చికెన్ చేస్తే గుండెకాయ కారం కూడా తెచ్చిన కారం తెచ్చి కానీ మట్టి దాకలో పుల్లల పొయ్యి మీద కూరలు అనేవి భలే ఉంటాయి. చక్కగా ఇలా సెట్టింగ్ అయితే చేసుకున్నాం. ఇక వంటకు కూడా ఇక్కడ పుల్లల పొయ్యి కూడా ఉంది. అవును, ఫారం దగ్గర కూడా. ఏం చేయాలంటే మనం అన్నీ ఒక గదిలో పెట్టేసుకోవాలి తెచ్చి. దాకలు పల్లెలు 2 దాకలు అలాగే తెచ్చుకొని కూర మాత్రం ఇప్పుడే నోరు ఊరిపోతుంది అసలు. నెంబర్ 1గా వండుతున్నా. మా బావ వండుతాడు అనుకుంటే నాతో వండేస్తున్నాడు ఇక. అదే ఇదిగోండి లివర్ మనం పెట్టాం కదా వంటలో, బాగా కాలింది చూసారు కదా. నెంబర్ 1గా కాలింది. సూపర్ సూపర్. ఆ గిన్నెలో వేసే ఓకే. ఇటు నాకు ఇచ్చేక. ఓకే అండి, ఇప్పుడైతే చూసారు కదా లివర్ అయితే బాగా కాలింది. ఇప్పుడు మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంకోండి చిన్న పొయ్యి మాకు పెద్ద పోయినా కాలిపోతుంది. వస్తున్నాయి ఆవులు బండి నడుస్తుంది. ఓకే చాలు. ఇప్పుడు ఇలా కోసుకున్నాం కదా, నేను ఆల్రెడీ ఉప్పు కారం కలిపేసి ఉంచాను. ఇదిగోండి సరిపోతుంది. ఇప్పుడైతే ఆకులు కూడా తెచ్చుకున్నాము. చెట్టు ఉంది కదా పక్కన, ఈ ఆకులు అయితే తీసుకొచ్చాను అనమాట. నాలుగు ఆకులు సర్దావా? 4 ఆకులు నలుగురికి. ఓకే
ఇక బాగా తీసుకున్నాం. ఆకులు పెట్టుకుని పెట్టావా? ఆకుతో చట్నీ. ఈ పక్కకి కళ్ళు మండిపోతాయి. ఇప్పుడు దాని అసలు. తిన్నా చెప్తా. చేసి చెప్పి అట్లా ఉంది అన్నాను. అదిరిపోయింది వేడి వేడిగా. ఉప్పు సగం మీద రాగింది. ఉప్పు కారం చల్లగా మంచి రుచి వచ్చింది. మంచి మన టేస్ట్ కూడా వచ్చిందా? ఏదో ఒకటి తిన్నాను. ఓకే, ఈ లోపు తింటా ఉండే అయితే. సూపర్ ఉంది. చాలా బాగుంది. ఆకేసి ఒక్కేసి నేను కూడా టేస్ట్ ఇవన్నీ కాయ 3 అవుతుంది. ఇంకా వంట చేయాలి. నాకైతే ఆకలేసి వస్తుంది. తినేస్తాను. అదైతే పొయ్యిలో కలిపేది భలే ఉంది. స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంది. సూపర్. చక్కగా కరెక్ట్గా ఉడికింది. లోపల బాగుంది. నువ్వు కూడా తిను. చాలా బాగుంది. బాగా ఆకలి. చాలా బాగుంది. ఇలాంటిది తినాలా? ఎలాంటివి తినాలి? సూపర్ టేస్ట్ వచ్చింది. పుల్ల పడేలా చక్కగా బాగుంటుంది. వేడి తగిలి లోపల ఆయిల్